హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ లవ్లీ ఛానల్ స్మార్ట్ స్టూడియో. మనం ఆల్రెడీ యానిమల్ టిష్యూలో ఎపిథెలియం టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూ వరకు నేర్చుకున్నాం. ఈ క్లాస్లో నర్వస్ టిష్యూ గురించి నేర్చుకున్నాం. ఓకే, మన బాడీలో నర్వ్స్ అనేవి ఏ ప్లేస్లో ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, అసలు అవి ఎలా వర్క్ చేస్తాయన్నది ఈ క్లాస్లో తెలుసుకుందాం. మన బాడీలోని సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తాయి, అవునా? అలాగే మన బాడీలో ఉన్న నర్వ్ సెల్స్ కూడా చాలా యాక్టివ్గా ఉండి వర్క్ చేస్తాయి. సో అవి యాక్టివ్గా ఉండి వర్క్ చేయడం వల్లే మనం ఫర్దర్గా మనం చేసే వర్క్స్ అన్నీ కూడా కొద్దిగా కరెక్ట్గా చేయగలుగుతాం. ఓకే, మనం అట్మాస్ఫియర్లో జరిగే రియాక్షన్స్కి అలాగే స్టిమ్యులై అనేది చూపిస్తాం. ఈ నర్వ్ సెల్స్ అనేవి స్టిమ్యులైని చూపిస్తాయి. అంటే మనం ఏదైనా జరిగినప్పుడు దానికి రెస్పాన్స్ అవుతాం, అంటే స్టిమ్యులై అవుతాం కదా, సో రెస్పాన్స్ అవుతాం. సో దీనికి మనకి నర్వ్ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, అలాగే మన బాడీలోని ఒక బాడీ పార్ట్ నుంచి ఏమన్నా మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ వన్ పార్ట్ నుంచి అనదర్ పార్ట్కి వెళ్ళడానికి చాలా సెకండ్స్లో ఈ నర్వ్ సెల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అంటే సపోజ్ మన హ్యాండ్లో ఉన్న మెసేజ్ని మన బ్రెయిన్ వరకు వెళ్ళాలనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో ఈ నర్వ్ సెల్స్ అనేవి ఈ మెసేజ్ని పాస్ చేస్తాయి. సో అలాగే ఈ మెసేజెస్ని పాస్ చేయడానికి నర్వ్ సెల్స్ అనేవి మన బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఓకే, సో అందువల్ల ఏంటంటే చాలా ర్యాపిడ్ ఫోర్స్గా వెళ్ళి చాలా ఫాస్ట్గా ఈ మెసేజెస్ అనేవి మన బాడీ అంతా కూడా ఇన్ఫర్మేషన్ చేరుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు చూద్దాం అనుకుంటున్నాం, సో మన ఐ కాంటాక్ట్ దాని మీదకి వెళ్తుంది. వెళ్ళి అంటున్నప్పుడు మన బ్రెయిన్ అనేది వెంటనే స్పందించి సో మనం ఏదైతే చూద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ని కానీ ఆ పిక్చర్ కానీ చాలా క్లారిటీగా కనబడేటట్టు మన నర్వ్ సెల్స్ అనేవి అక్కడ యూజ్ అవుతాయి. ఓకే, సో ఇలా ఇమేజ్ చూసినప్పుడు అలాగే మన బాడీలో ఉండే మజిల్స్ మూమెంట్స్ కానీ వీటన్నిటికి కూడా మన నర్వ్ సెల్స్ అనేవి ఒక రకమైన ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాయి. సో దానివల్లే మనం ఏదైనా చేసినప్పుడు ఫర్దర్గా మన మైండ్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ద్వారా మనం ఈ పని చెయ్యాలి, ఈ పని వద్దు, ఇది మనం చేస్తాం అన్నమాట. ఓకే, సో మరి నర్వ్ సెల్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాము. ఓకే, మన బాడీలో ఒక స్పెషలైజ్ సిస్టమ్ ఉంది, సో అది నర్వస్ సిస్టమ్ ఒకటి. సో మనకి ఇందులోని నర్వస్ టిష్యూస్లోని ఏముంటాయి అంటే నర్వ్ సెల్స్ ఉంటాయి. ఏముంటాయి? నర్వ్ సెల్స్. ఈ నర్వ్ సెల్స్ అనేవి చాలా స్పెషల్గా డిజైన్ చేయబడి ఉంటాయి. ఈ నర్వ్ టిష్యూలోని ఉండే నర్వ్ సెల్స్ అనేవి కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేయబడి ఉంటాయి. సో ఇవి మనకి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, మన బాడీలో బ్రెయిన్, నెక్స్ట్ స్పైనల్ కార్డ్, ఇవి రెండు కూడా నర్వస్ టిష్యూస్తో మేడప్ అయి ఉంటాయి. సో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అనేవి మన బాడీలోని నర్వస్ టిష్యూస్తో మేడప్ అయి ఉంటాయి. సో మనకి మెసేజ్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మన బాడీలో బ్రెయిన్ అని చూసారా, ఈ బ్రెయిన్లోంచి ఫస్ట్ మెసేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది విత్ ఇన్ సెకండ్స్లో ఈ నర్వ్ సెల్స్ ద్వారా మన బాడీలో ఏ పార్ట్కి వెళ్ళాలనుకుంటున్న మెసేజ్ విత్ ఇన్ సెకండ్స్లో ఆ బాడీ పార్ట్కి వెళ్ళిపోతుంది. సో ఓకే, మళ్ళీ అక్కడ నుంచి తిరిగి మళ్ళీ మెసేజెస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా మూమెంట్ ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ రివర్స్లోని మళ్ళీ అన్నీ కూడా మళ్ళీ బ్రెయిన్కి వచ్చి చేస్తాయి. సో ఈ విధంగా మనకి ఈ నర్వ్ సెల్స్ అనేవి ఇన్ఫర్మేషన్, మెసేజెస్ ఇవన్నీ కూడా వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్కి చాలా ఫాస్ట్గా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, మనకి నర్వ్ సెల్స్ అనేవి బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి స్పైనల్ కార్డ్ వరకు వెళ్ళి స్పైనల్ కార్డ్ నుంచి ఎలా ఉంటాయంటే అవి బ్రాంచెస్గా విడిపోతుందన్నమాట. సో మనకి బ్రెయిన్ చూసుకుంటే ఇలా బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ డౌన్ నుంచే కదా మనకి స్పైనల్ కార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా స్పైనల్ కార్డ్కి వెళ్ళి ఇక్కడ నుంచి మనకి ఇలాగా బ్రాంచెస్ టైప్లో ఈ నర్వ్ సెల్స్ అనేవి డివైడ్ అయిపోతాయి. ఓకే, సో మనకి ఈ నర్వ్ సెల్స్ అనేవి హ్యాండ్స్, లెగ్స్ వరకు కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి. సో మనకి స్టార్టింగ్ ఏదైనా మెసేజ్, ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత స్పైనల్ కార్డ్కి వెళ్ళి స్పైనల్ కార్డ్ నుంచి
ఉన్న పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది, అంటే స్ప్రెడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ నర్వస్ టిష్యూలో ఉండే సెల్స్ని ఏమంటున్నాం మనం? నర్వ్ సెల్స్ అంటాం, లేదా న్యూరాన్ అంటాం. ఈ నర్వస్ టిష్యూలో ఉండే సెల్స్ని ఏమంటున్నాం? నర్వ్ సెల్స్ లేదా న్యూరాన్ అంటాం. ఇప్పుడు మనం ఈ న్యూరాన్ లేదా నర్వ్ సెల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది, అసలు అందులో ఏ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక న్యూరాన్ ఆ నర్వ్ సెల్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ నర్వ్ సెల్ ఆ న్యూరాన్లో మెయిన్లీ 3 పార్ట్స్ ఉంటాయి. అవేంటి? ఫస్ట్ వన్ సెల్ బాడీ, నెక్స్ట్ వన్ axon, నెక్స్ట్ థర్డ్ వన్ dendrites. ఒక నర్వ్ సెల్ చూస్తే 1 మీటర్ లాంగ్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 1 మీటర్ లాంగ్ ఉంటుంది. ఈచ్ అంటే 1 నర్వ్ సెల్ 1 మీటర్ లాంగ్ ఉంటుంది. మనకి ఈ నర్వ్ సెల్లో చూస్తే దీన్ని సెల్ బాడీ అంటారు. ఏమంటారు? సెల్ బాడీ అంటారు. ఓకే, ఈ సెల్ బాడీలో మిడిల్లో ఉన్నది న్యూక్లియస్. అన్ని సెల్కి కామన్గా న్యూక్లియస్ అనేది ఉంటుంది మిడిల్లో. ఓకే, అలాగే ఇక్కడ ఇదంతా కదా సైటోప్లాజం. ఏంటిది? సైటోప్లాజం. ఈ సైటోప్లాజంలో మనకి గ్రాన్యూల్స్ ఉంటాయి. ఏముంటాయి? గ్రాన్యూల్స్ ఉంటాయి. ఈ గ్రాన్యూల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ప్రోటీన్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతాయి. ప్రోటీన్స్ని ప్రిపేర్ చేయడానికి ఈ గ్రాన్యూల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఈ సెల్ బాడీ నుంచి చూడండి, స్మాల్ ఎయిర్ లెక్క ప్రొజెక్షన్స్గా ఉన్నాయి కదా, వీటిని మనం డెండ్రైట్స్ అంటాం. ఏమంటాం? డెండ్రైట్స్ అంటాం. ఓకే, ఈ డెండ్రైట్స్ మనకి సిగ్నల్స్ అనేది కూడా తీసుకురావడానికి యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఈ సెల్ బాడీ నుంచి చూడండి, మనకి ఒక లాంగ్ ట్యూబ్లెక్ స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటాం అంటే యాక్సాన్ అంటాం. ఏమంటాం? యాక్సాన్ అంటాం. ఈ యాక్సాన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట ఇలాగ. ఓకే, నెక్స్ట్ ఎండింగ్కి వస్తే మనకి ఏమున్నాయి? యాక్సాన్ టెర్మినల్స్. వీటిని యాక్సాన్ టెర్మినల్స్ అంటారు. సో ఈ చివరి ఎండింగ్ పాయింట్ కాబట్టి వీటిని నెర్వ్ ఎండింగ్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మనకి అసలు ఇందులో ఈ మెసేజెస్ అనేవి ఇన్ఫర్మేషన్ అనేవి ఎలా పాస్ అవుతాయి అంటే ఒకసారి చూడండి. మనకి ఏదైనా ఒక నర్వ్ సెల్ నుంచి లేదా ఏదైనా సెల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ డెండ్రైట్స్ ఎండింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సెల్ బాడీలోకి వస్తుంది ఫస్ట్. ఓకే, మనకి ఇక్కడ ఈ సెల్ బాడీలోకి వచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కెమికల్ సిగ్నల్స్. కెమికల్ అనమాట, అంటే కెమికల్ సిగ్నల్స్. ఏంటది? ఫస్ట్ కెమికల్ సిగ్నల్స్. సో మనకి డెండ్రైట్ సిగ్నల్ స్టార్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది? కెమికల్ రూపంలో ఉంటుంది, అంటే కెమికల్ సిగ్నల్స్ అనమాట. సో ఇలా స్టార్ట్ అయిన కెమికల్ సిగ్నల్స్ అని సెల్ బాడీలోకి వచ్చి సెల్ బాడీలోకి వస్తే ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ అవుతాయి. ఎలా కన్వర్ట్ అవుతాయి? ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కనెక్ట్ అవుతాయి. ఓకే, ఇలా ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కనెక్ట్ అయిన దగ్గర నుంచి అవి ఇక్కడ చూసారా ఈ ట్యూబ్ ఉంది కదా యాక్సాన్, ఈ యాక్సాన్ ద్వారా ఇక్కడ యాక్సాన్ టెర్మినల్కి చేరుతాయి. ఓకే, ఈ యాక్సాన్ టెర్మినల్కి వెళ్ళిన తర్వాత వీటి ఎండింగ్స్కి వచ్చేసరికి అవి మళ్ళీ ఎలా కన్వర్ట్ అయిపోతాయి? కెమికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో మనకి ఫస్ట్ నర్వ్ సెల్లోకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? కెమికల్ సిగ్నల్స్లోకి వస్తుంది. సో అది అలా వచ్చిన తర్వాత మనకి ఈ సెల్ బాడీ ఏం చేస్తుందంటే వాటిని కెమికల్ సిగ్నల్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఈ యాక్సాన్ ద్వారా పాస్ చేసి యాక్సాన్ టెర్మినల్స్ అండ్ యాక్సాన్ ఎండింగ్స్కి వస్తారు అవి మళ్ళీ కెమికల్ సిగ్నల్స్గా మారిపోతాయి. ఇక్కడ ఈ ఎండింగ్స్కి వచ్చేసరికి నెక్స్ట్ ఏమవుతుంది? అక్కడ ఒక వేరే నర్వ్ సెల్స్ యొక్క డెండ్రైట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఏమవుతాయి? వేరొక నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్ అనేవి ఈ ఎండింగ్స్ దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి. సో వాటిలోకి మళ్ళీ పాస్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ 2 నర్వ్ సెల్స్ మధ్య ఉండే భాగాన్ని సినాప్స్ అంటాం. ఏమంటాం? సినాప్స్ అంటాం. ఓకే, సో ఈ విధంగా మనకి నర్వ్ సెల్లోని
మెసేజ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ఎగ్జామ్లో మనకి ఇక్కడ చాలా థిక్ లేయర్ సెల్స్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ ఒక నార్మల్గా ఉండి ఇక్కడికి వస్తే చాలా థిక్గా అయ్యి. ఓకే, ఇవి మయోలిన్తో మేడప్ అయి ఉంటాయి, మైలిన్ షీట్తో మేడప్ అయి ఉంటాయి. సో అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వెళ్ళిపోకుండా ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా మైలిన్ షీట్తో మేడప్ అయ్యి సో రౌండ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందువల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ బయటకు వెళ్ళకుండా యాక్సాన్ ద్వారా మాత్రమే యాక్సాన్ టెర్మినల్స్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక రకమైన సెల్స్ ఉన్నాయి కదా, వీటిని స్వేషల్ సెల్స్ అంటారు. ఓకే, మనకి ఇందులో నెర్వ్ ఫైబర్స్ అనేవి కూడా ఉంటాయి. ఏముంటాయి? నెర్వ్ ఫైబర్స్. ఈ నెర్వ్ ఫైబర్స్ అనేవి కనెక్టివ్ టిష్యూతో కనెక్ట్ అయ్యి కనెక్టివ్ టిష్యూతో కలిసి మనకి నెర్వ్స్ అనేవి ఏర్పడతాయి. నెర్వ్స్ అనేవి ఏర్పడతాయి. సో ఈ నెర్వ్ ఫైబర్స్ అన్నీ కూడా కనెక్టివ్ టిష్యూతో కనెక్ట్ అయ్యి వాటితో కలిపి ఏమవుతాయి? నెర్వ్స్ కింద ఫామ్ అవుతాయి. సో మన బాడీలో ఈ నెర్వ్స్ అనేవి మొత్తం బ్రెయిన్ స్టార్ట్ అయ్యి హ్యాండ్స్ లెగ్స్ వరకు కూడా ఇది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మన బాడీలో మనం జరిగే రియాక్షన్స్ అన్నీ కూడా మనకి నెర్వ్ సెల్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా జరుగుతాయి. సపోజ్ ఏదైనా ఒక వేడి గిన్నె ఉంది, సో దాన్ని మనం మర్చిపోయి ఒకసారి పట్టేసుకుంటాం, వెంటనే మన బ్రెయిన్ రెస్పాండ్ అయ్యి వితిన్ సెకండ్స్లో మనం చేయి వెనక్కి లాగేస్తాం. అవునా? అంటే మనకి అక్కడ కాలుతుందని ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన మైండ్ నుంచి వెళ్తుంది కదా, వస్తుంది కదా. సో అందువల్ల మనం అది వేడిగా ఉంది పట్టుకోకూడదు ఇలా సమ్ మెసేజెస్ అనేవి మన బ్రెయిన్ ఇస్తుంది. ఒకవేళ సపోజ్ మనం ఆ టైంలో నెర్వ్ సెల్స్ అనేవి యాక్టివ్గా లేవనుకో, ఏమవుతుంది? అక్కడ మనం మైండ్ సరిగా రెస్పాన్స్ అవ్వకపోవడం వల్ల సో ఆ వేడి గిన్నెను మనం పట్టేసుకుంటాం. సమ్ టైమ్స్ ఇవి జరుగుతూ ఉంటాయి మన డైలీ లైఫ్లో కదా. సో మన బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేయడం వల్ల మనం ఇలా చిన్న ప్రమాదాలు మనం తప్పించుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మన బ్రెయిన్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం అప్పుడు ఏదన్నా ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే యానిమల్స్లో చూస్తే ఈ నెర్వ్ సెల్స్ అనేవి కనెక్టివ్ టిష్యూస్తో రెండు కోఆర్డినేషన్ చేసుకోవడం వల్ల వాటిలో ఈ నెర్వ్ సెల్స్ అనేవి చాలా ఎక్కువ యాక్టివిటీగా పనిచేస్తాయి. సో అందుకే యానిమల్స్ చూడండి, వాటికి ఆపద ఉంది అంటే ప్రమాదం ఉందని అక్కడ నుంచి అవి చాలా ఫాస్ట్గా రన్నింగ్ చేసి అయితే యానిమల్స్ నుంచి అవి వాటి యొక్క లైఫ్ అనేది సేవ్ చేసుకుంటాయి. అవునా? సో నెర్వ్ సెల్స్ అనేవి సో అంత ఇంపార్టెంట్ అనమాట. సో నెర్వ్ సెల్స్ అనేవి చాలా యాక్టివ్గా పనిచేస్తే మనం డైలీ చేసే యాక్టివిటీస్ అనేవి కూడా చాలా షార్ప్గా కూడా నీట్గా చేసుకోగలుగుతాం. ఓకే, ఈ విధంగా మన బాడీలో మెసేజ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేవి నెర్వ్ సెల్స్ ద్వారా ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఓకే, ఈ నెర్వ్ సెల్స్ అనేవి మన బాడీలో చూస్తే కొన్ని మిలియన్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో నెర్వ్ సెల్స్ ఇక్కడ స్టార్టింగ్ ఇదనుకోండి, మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇంకో నెర్వ్ సెల్ ఉంటుంది. అలా ఒకదానికోటి నెర్వ్ సెల్స్ అనేవి అటాచ్ అయ్యండి మొత్తం నెర్వ్స్ని ఏర్పాటు చేస్తాయి, నెర్వ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, ఈ నెర్వ్స్ అనేవి మనం ఇందా చెప్పుకున్నాం, మన బ్రెయిన్ నుంచి మన స్పైనల్ కార్డ్ నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతాయి. హ్యాండ్స్ లెగ్స్ కూడా ఈ నెర్వ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, దీంతో మనకి నెర్వ్ టిష్యూ అనేది కంప్లీట్ అయింది. సో మన యానిమల్ టిష్యూస్ గురించి కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ప్లాంట్లో ఉండే టిష్యూస్ ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుందాం. ఓకే.